26th క్వశ్చన్. బబుల్స్ రైజ్ ఇన్ వాటర్ బికాజ్. బబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ బబుల్స్ ఎందుకు పైకి వస్తున్నాయి, ఎందుకు పైకి రావడం జరుగుతుంది, పైకి రావడానికి గల కారణం ఏంటి? ఈ గాలిబుడగ బరువు ఏదైతే ఉంటుందో గాలిబుడగ బరువు కంటే దీని నుంచి పైకి పనిచేసే వాటర్ వలన కలిగే ప్రెషర్, వాటర్ వలన కలిగే బలం ఏదైతే ఉంటుందో ఈ అప్వర్డ్ థ్రస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అప్వర్డ్ ఫోర్స్ లేదా బయాంట్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల బుడగలు అనేటివి పైకి రావడం జరుగుతుంది. అర్థమైందా ఏందో? గాలి బుడగ యొక్క బరువు ఏదైతే ఉన్నదో ఈ బరువు ఎక్కువ ఉంటే మునగాలి, కానీ దీని బరువు కంటే దీని నీరు పైవైపులో ప్రయోగించే బలమే ఎక్కువగా ఉంటుంది, అప్థ్రస్టే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గాలి బుడగలు పైకి తేలుతాయి, గాలి బుడగలు పైకి ప్రయాణించడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? సో బయాంట్ ఫోర్స్ యాక్ట్స్ అప్వర్డ్ అవుతుంది. బయాంట్ ఫోర్స్ యాక్ట్స్ అప్వర్డ్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూడండి. ఇఫ్ డెప్త్ ఆఫ్ వాటర్ డబుల్స్ ప్రెషర్. సో డెప్త్ ఆఫ్ వాటర్ కనుక పెరిగింది అనుకోండి, అంటే ఇప్పుడు మనకేం తీసుకుందాము, వాటర్ అనేది తీసుకుందాం. సో ఇంత వాటర్ ఉన్నది, ఇంత హైట్ వాటర్ ఉన్నది, ఇంత డెప్త్ వాటర్ ఉన్నది. ఈ డెప్త్ ఆఫ్ ద హైట్ అనేది ఏమైంది? డబుల్ అయింది. డబుల్ అయినప్పుడు ఏరియా అనేది మారిందా? మారలేదు. కానీ డెప్తే పెరిగింది, లోతే పెరిగింది. లోతు పెరిగినప్పుడు డెప్త్ ఆఫ్ ద వాటర్ లోతు పెరిగినప్పుడు అప్పుడు ప్రెషర్ ఏమవుతుంది? డబుల్ అవ్వడం జరుగుతుంది. వాటర్ యొక్క డెప్త్ డబుల్ అయితే ప్రెషర్ కూడా ఏమవుతుంది? డబుల్ అవ్వడం జరుగుతుంది. ప్రెషర్ కూడా డబుల్ అవ్వడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. సో P ఈజ్ ఈక్వల్ టు హెచ్డిజి కాబట్టి ఒకే రకమైన లిక్విడ్ కాబట్టి డెన్సిటీ సమానంగా ఉంటుంది. G అనేది గురుత్వ త్వరణం ఎప్పుడు కూడా G కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి P ఈజ్ ప్రపోర్షనల్ టు H. హైట్ అనేది పెరిగింది, లోత్ అనేది పెరిగింది, కాబట్టి పీడనం కూడా పెరుగుతుంది, ప్రెషర్ కూడా పెరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 28 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ ప్రెషర్ ఆఫ్ గ్యాసెస్. సో ప్రెషర్ ఆఫ్ గ్యాసెస్ గ్యాస్ యొక్క ప్రెషర్ అంటే ప్రెషర్ అంటే ఏంది? ఫోర్స్ అప్లైడ్ అపాన్ యూనిట్ ఏరియా. ఫోర్స్ అప్లైడ్ P ఈజ్ ఈక్వల్ టు F/A. ఫోర్స్ అప్లైడ్ అపాన్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ప్రెషర్. ఇన్ఫ్లేటెడ్ బెలూన్. నువ్వు బెలూన్ని కనుక గాలి ఊదుతూ ఉంటే ఏమవుతుంది? ఎయిర్ అనేది ఈ గోడల మీద ఒత్తిడిని కలగజేసి అది దాని యొక్క సైజు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎయిర్ ఇన్ టైర్ లోపల ఉన్న ఎయిర్ కూడా అంతే చేయడం జరుగుతుంది. స్ప్రే క్యాన్ కూడా ఏం చేయడం జరుగుతుంది? లోపల ఉన్న కణాలు, లోపల ఉన్న గాలి అనేది గోడల మీద ఎక్కువ ఒత్తిడి కలగజేసి అది బయటకు రావడానికి ఉపయోగపడడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ దీస్ అనేది కరెక్ట్ ఆన్సర్. 29వ క్వశ్చన్ చూడండి. వై డు ఆస్ట్రోనట్స్ వియర్ స్పేస్ సూట్స్. ఆస్ట్రోనట్స్ ఎందుకు స్పేస్ సూట్స్, సపరేట్ ఒక ప్రత్యేకమైన దుస్తులను ఎందుకు ధరిస్తారు? ఎందుకు ధరించడం జరుగుతుంది సపరేట్ దుస్తులను అంటే, వీళ్ళు ఆకాశంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ శూన్యం ఉంటుంది. అంటే బయటి వైపు ప్రెషర్ ఏమీ లేదు, జీరో ప్రెషర్. వీళ్ళు ఇక్కడ నిలబడితే బయట వైపు జీరో ప్రెషర్, కానీ లోపల ఉన్న బ్లడ్ అనేది మనకు ఏమవుతుంది? ఎక్కువ ప్రెషర్ తోటి ఉంటుంది కదా. కాబట్టి ఈ బ్లడ్ అనేది మొత్తం బయటకు రావడం జరుగుతుంది. ముక్కులో నుంచి, నోట్లో నుంచి కారుతూ బ్లడ్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ మన బాడీ లోపల ఎంతైతే ప్రెషర్ ఉంటుందో దానికంటే ఎక్కువ ప్రెషర్ కలగజేసే విధంగా ఒక ప్రత్యేకమైన సూట్ని, ఒక ప్రత్యేకమైన బట్టలను వీళ్ళు తొడగడం జరుగుతుంది అనేది మనకు కావాల్సిన ఆన్సర్. సో చూడండి ఏమొచ్చినాడు ఇక్కడ? టు విత్ స్టాండ్ ల్యాక్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అంతరిక్షంలో వాతావరణ పీడనం అనేది ఉండదు. కాబట్టి మన శరీరంలోని అంతర్గత పీడనం వల్ల, రక్తనాళాలు పగిలిపోకుండా స్పేస్ సూట్లు అనేది మనల్ని కాపాడడం జరుగుతుంది. అందుకు కాపాడుతాం అనేది దీని యొక్క ఆన్సర్. 30 క్వశ్చన్ చూడండి. సక్షన్ కప్స్ స్టిక్ టు గ్లాస్ బికాస్.
సక్షన్ పంప్స్ ఏవైతే ఉంటాయో లేదా సక్షన్ కప్స్ ఏవైతే ఉంటాయో అవి ఎందుకు అంటే ఏమవుతుంది అతుక్కుపోకుండా అతుక్కుని ఉంటాయి అంటున్నాడు. అతుక్కుపోకుండా కాదు, అతుక్కొని ఉంటాయి అని అంటున్నాడు. ఎందుకు? వెయిట్ ఆఫ్ కప్ప, అదెసివ్ ప్రెజెంటా, అట్మాస్ఫిరిక్ ప్రెజరా, అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఫ్రమ్ అవుట్ సైడ్, కప్స్ ఓన్ ప్రెజర్ ఈజ్ హై. ఎందుకు మనకి ఎందుకు అవడం జరుగుతుందంటే కప్పు ఏదైతే ఉంటుందో కప్పు యొక్క లోపలి గాలి బయటకు పోయినప్పుడు లోపల పీడనం తగ్గుతుంది. కప్పు లోపలి గాలి ఇందులో లోపల గాలి ఉంది కదా, ఇట్లా ఒకటేసారి ఇక్కడ పెట్టంగానే లోపల ఉన్న గాలి కొంచెం బయటకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పీడనం తగ్గుతుంది. కానీ బయట ఉండే పీడనం అనేది ఏమవుతుంది? ఎక్కువ ఉంది కాబట్టి ఆ కప్పుని గోడకు అట్లనే అతుక్కునే విధంగా చేయడం జరుగుతుంది. బలంగా అద్దానికి అదిమి పట్టి ఉంచుతుంది. కాబట్టి కప్ స్టిక్స్ టు ద గ్లాస్. ఎందుకు? దేనివల్ల చెప్పండి? అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ప్రెస్సెస్ ఫ్రమ్ అవుట్ సైడ్ బయట వైపు నుంచి దాని మీద ఒత్తిడి కలగజేయడం వలన గ్లాస్కు అతుక్కున్నట్టు అవుతుంది.